జై శ్రీ మాత్రే నమః. గుమ్మం దగ్గర ఇవి ఉంచితే అవి ఏంటో ఈరోజు తెలుసుకుందాం. గుమ్మానికి పక్కనే అంటే మన గుమ్మం లోపలి వైపు, మన ఇంటి వైపుగా ఒక రాగి చెంబులో నీళ్లు పోసి, కాస్త పచ్చకర్పూరము, 5 రూపాయి బిళ్ళలు అందులో వేయండి. అదేవిధంగా ఒక ఎరుపు రంగు పుష్పము, వీలైతే ఒక వట్టివేళ్ల గుత్తి అందులో పెట్టండి. పెట్టి గుమ్మానికి లోపలి వైపుగా గుమ్మం పక్కనే ఉంచండి. ఇలా రోజు ప్రొద్దునే అందులో నీరు మారుస్తూ, అదేవిధంగా పచ్చకర్పూరము, వట్టివేళ్ళు, ఎరుపు రంగు పుష్పము వేసి మళ్ళీ చెంబులో నీళ్లు పెడుతూ ఉండండి. ఇలా పెట్టడం వలన ఆ ఇంట్లో లక్ష్మీదేవి అడుగు పెడుతుంది అని పెద్దలు చెప్తూ ఉన్నారు. దరిద్ర దేవత ఆ ఇంటి నుంచి వెళ్ళిపోతుంది అని కూడా పెద్దలు చెప్తుంటారు. కాబట్టి గుమ్మానికి పక్కనే వట్టివేళ్ళు, పచ్చకర్పూరము, సుగంధ ద్రవ్యాలు పెట్టుకోండి. అదేవిధంగా గుమ్మానికి బయట వైపు పక్కనే దీపాలు పెట్టండి. ప్రతిరోజు కూడా సూర్యాస్తమయం సమయంలో గుమ్మానికి పక్కగా ఎవరైతే దీపారాధన చేస్తారో ఆ ఇంట్లో దరిద్ర దేవత నిలబడదు అని ఖచ్చితంగా పెద్దలు చెప్తుంటారు. కాబట్టి ఈ పరిహారాన్ని పాటించండి. దరిద్ర దేవత వెళ్ళిపోయి లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెడుతుంది. మరిన్ని విషయాలు తెలుసుకునేటట్టు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అందరికీ నమస్కారం. జై శ్రీ మాత్రే నమః.